హలో, మన స్పేస్లో ఎన్నెన్నో శాటిలైట్స్ తిరుగుతూ ఉంటాయి అత్యంత వేగంతో. అలాగే అత్యంత భారీగా రద్దీ ట్రాఫిక్ కూడా ఉంటుందని చెప్తూ ఉంటారు. మరి ఇటువంటి స్పేస్లో ఎన్నో గ్రహ శకలాలు కూడా సంచరిస్తూ ఉంటాయనే విషయం కూడా మనకు తెలిసిందే. అయితే అవి తమదైనటువంటి ఒక గమ్యస్థానంలో ఒక లిమిటెడ్ స్పీడ్తో కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయి. కానీ వీటన్నింటికీ భిన్నంగా ఒక భారీ గ్రహ శకలం ఒకటి భూమి వైపుకు చాలా ఫాస్ట్గా దూసుకొస్తోందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. మరి ఈ గ్రహ శకలం గంటకు 65,000 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని కూడా సైంటిస్టులు వెల్లడించారు. ఇక మరో 2 రోజుల్లో ఇది భూమికి సమీపంలో వెళుతుందని కూడా నాసా వెల్లడిస్తోంది. అయితే ఈ గ్రహ శకలంతో భూమికి ఏమైనా ప్రమాదం ఉందా అంటే, గ్రహ శకలం నుంచి ఎదురయ్యే ముప్పును తప్పించడం సాధ్యమవుతుందా? ఈ ప్రశ్నలకు నాసా ఏం చెప్తోందంటే, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంత పరిమాణంలో ఉండేటువంటి భారీ గ్రహ శకలం ఒకటి భూమి వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోందని తాజాగా నాసా అయితే వెల్లడించింది. ఇది జూలై 8న భూమికి అత్యంత సమీపంగా కూడా రానున్నట్లు నాసా వెల్లడిస్తోంది. మరి గంటకు 65,215 కిలోమీటర్ల వేగంతో ఇది భూమి వైపు దూసుకొస్తున్నట్లుగా, అత్యంత వేగంగా వస్తున్నట్లుగా కూడా ప్రకటించింది. 260 ఫీట్ల వ్యాసం కలిగినటువంటి ఈ గ్రహ శకలం గమనాన్ని శాస్త్రవేత్తలు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది 15 లక్షల కిలోమీటర్ల దూరంలో భూమిని దాటి వెళ్తుందని తెలిపారు. దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని కూడా నాసా సైంటిస్టులు వెల్లడిస్తూ ఉన్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించి పలు ప్రయోగాలు, అలాగే చాలా స్టడీస్ అనంతరం కూడా సైంటిస్టులు వెల్లడిస్తున్నటువంటి విషయం, మొత్తానికి ఒక భారీ గ్రహ శకలం అయితే వస్తోంది అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి గతంలో 80sలో కూడా ఒక స్కైలాబ్ కావచ్చు, ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో చాలా గ్రహ శకలాలు, అలాగే ఈ శాటిలైట్స్కి సంబంధించినటువంటి కొన్ని వ్యర్థ పదార్థాలు ఇలాంటివి కావచ్చు, అండ్ కొన్ని కాలం చెల్లినటువంటివి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా స్పేస్ పై నుంచి దూసుకొస్తున్నప్పుడు మన సైంటిస్ట్స్ ఖచ్చితంగా కొన్ని పరిశోధనలు అయితే చేసి వాటికి సంబంధించి కూడా కొన్ని వివరాలు అయితే వెల్లడిస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు జూలై 8న రాబోతున్నటువంటి ఈ గ్రహ శకలం కూడా భూమికి సంబంధించి భూమి వైపు అత్యంత వేగంగా దూసుకొస్తున్న భూమికి జరిగే నష్టమే లేదని సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. దీంతో చాలా వరకు కూడా కొంతమంది ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాలి.